హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇన్ఫోసిస్ తెలుగు. చాలా రోజుల నుంచి వీడియో చేయడం అనేది ఇప్పుడు నేను వీడియో చేస్తాను అనమాట. ఈ రోజు వచ్చేసరికి మనకు బ్యాంక్ ఆఫ్ బరోడా ఎస్ఓ రిక్రూట్మెంట్ 2024-2025 అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో నేను చూపిస్తుంది అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట. ముందు వీడియోస్లో కొన్ని వేరే వెబ్సైట్ నుంచి చేసిన వీడియోస్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు మనం వీడియో స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు మీ దగ్గర నుంచి నేను ఒకటే కోరుకుంటున్నాను, జస్ట్ ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్. ఈ వీడియోని వీలైనంత మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళు కూడా జాబ్స్కి అప్లై చేసుకొని వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యూచర్ కెరియర్ని మంచిగా అయితే చేసుకుంటారనమాట. సో ఈరోజు మనకు రిక్రూట్మెంట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ రెగ్యులర్ నుంచి మనకైతే బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఇక్కడ మనకు అఫీషియల్గా మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ డేట్ వచ్చేసరికి 28/12/2024 నుంచి టుడే నిన్న అయితే అయిపోయింది. నేను ఒక్కరోజు తర్వాత చేస్తున్న వీడియో 28/12/2024 అయితే మనకు రిక్రూట్మెంట్ అదే అప్లికేషన్ డేట్ స్టార్ట్ అవుతుంది. అలాగే మనకు 17/1/2025 అయితే రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ డేట్ సబ్మిషన్ డేట్ అయితే అయిపోతుంది. అండ్ వాళ్ళ పేమెంట్ ఫీజు వచ్చేసరికి నేను చెప్తాను. సో మనకు నేను లాస్ట్లో చెప్తాను. సో మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే, మీరు అప్లై చేసుకునే ముందు మీకు క్వాలిఫికేషన్ ఉందా లేదా అని చూసి అప్లై చేసుకోండి. అంతేకాకుండా మీరు అయితే ఇప్పుడు అప్లై చేసుకున్న తర్వాత మీరు ఎక్స్పీరియన్స్ అనేది 6 మంత్స్ కంటే ఎక్కువ ఉండాలని చెప్పేసి చెప్తున్నారనమాట సేల్స్లో. సో ఇక్కడ ఎన్ని పొజిషన్లు ఉన్నాయి అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే మనం చూసుకుందాం అనమాట. సో ఈ జాబ్కి ఉన్న అన్ని జాబ్స్కి అనమాట. సో ఇక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది కూడా తెలుసుకుందాం. సో ఇక్కడ మనకు పొజిషన్ వచ్చేసరికి అగ్రికల్చర్ మార్కెటింగ్ ఆఫీసర్. ఇక్కడ మనకు స్కేల్ 150 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఈ అగ్రికల్చర్ మార్కెటింగ్ ఆఫీసర్కి. మనకు ఏజ్ వచ్చేసరికి 24 నుంచి 34 మధ్యలో అయితే ఉండాలన్నమాట. మినిమం 24, మ్యాక్సిమం 34 అయితే ఉండాలి. అండ్ ఇక్కడ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అయితే ఉంది. తర్వాత మనకు 2 ఫుల్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ డిప్లొమా లేదా సేల్స్ మార్కెటింగ్లో అయితే సేల్స్ మార్కెటింగ్, అగ్రి బిజినెస్, రూరల్ మేనేజ్మెంట్ ఫైనాన్స్లో అయితే ఉండాలి. అండ్ ఇక్కడ మనకు పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి మినిమం 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ సేల్స్ యాక్టివిటీస్ అండ్ అగ్రి లీడింగ్ ఆఫ్ ఫర్ బ్యాంకింగ్ ఎన్బిఎఫ్సి సెక్టర్లో అయితే ఉండాలన్నమాట. అండ్ ఇక్కడ మనకు నెంబర్ 2 పొజిషన్ వచ్చేసరికి అగ్రికల్చర్ మార్కెటింగ్ మేనేజర్ అనమాట. ఇది స్కేల్ 2 గ్రేడ్ జాబ్స్. అండ్ దీంట్లో వచ్చేసరికి మనకు 50 వేకెన్సీస్ ఉన్నాయి. మినిమం 26, మ్యాక్సిమం 36 అయితే మన ఏజ్ రిక్వైర్మెంట్ అయితే ఉంది. అండ్ దీంట్లో మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్, 2 ఇయర్స్ ఫుల్ టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ డిప్లొమా ఇలా సేమ్ అయితే ఉందన్నమాట. దీనికి కూడా క్వాలిఫికేషన్ అగ్రికల్చర్ మార్కెటింగ్ ఆఫీసర్కి, అగ్రికల్చర్ మార్కెటింగ్ మేనేజర్కి రెండిటికి సేమ్ అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఉంది. మీకు వీలుంటే ఈ అఫీషియల్ నోటిఫికేషన్ని ఇంకోసారి నేను కింద బయోలో డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో దగ్గర నుంచి అయితే మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకొని డ్రైవ్లో ఓపెన్ చేసి చూడండి అనమాట. సో దీనికి కూడా 4 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే సేల్స్లో అడుగుతుందన్నమాట. ఇది మన పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్లో దేనికంటే అగ్రికల్చర్ మార్కెటింగ్ మేనేజర్కి. అండ్ మనకు థర్డ్ పొజిషన్లో ఉంది మేనేజర్ సేల్స్. ఇది స్కేల్ 2 జాబ్స్. దీంట్లో అయితే 450 వేకెన్సీస్ ఉన్నాయి. ఇదేసరికి మనకు రిటైల్ లయబిలిటీస్ 450 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. దీంట్లో 450 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మినిమం 24, మ్యాక్సిమం 34 అయితే ఏజ్ ఉండాలి. అండ్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అండ్ ప్రిఫర్డ్ ఎంబీఏ చేసిన వాళ్ళకి, పీజీడీఎం చేసిన వాళ్ళకైతే ఎక్కువ ప్రిఫర్ అయితే చేస్తున్నారు అనమాట. అండ్ దీంట్లో మనకు 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మార్కెటింగ్, సేల్స్ ఇన్ బ్యాంకింగ్, ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్లో మనకు పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసరికి ఎంఎస్ఎంఈ బ్యాంకింగ్ అయితే డిపార్ట్మెంట్లో మనకు 341 వేకెన్సీస్ ఉన్నాయి. దీంట్లో మనకు ఏకంగా ఎన్ని కేటగిరీస్ ఉన్నాయంటే 1, 2, 3, 4 కేటగిరీస్ అయితే ఉన్నాయి. దాంట్లో నంబర్ 1 కేటగిరీ మేనేజర్ క్రెడిట్ అనలిస్ట్. ఇది స్కేల్ 2 గ్రేడ్. అండ్ దీంట్లో వచ్చేసరికి మనకు 78 వేకెన్సీస్ ఉన్నాయి. దీంట్లో మనకు ఏజ్ రిక్వైర్మెంట్ 24 నుంచి 34 మధ్యలో అయితే ఉండాలి. అండ్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఎక్కువ ప్రిఫర్ చేసింది వాళ్ళకంటే సిఏ, సిఎఫ్ఏ, సిఎంఏ ఆర్ 2 ఇయర్ ఫుల్ టైమ్ ఎంబీఏ, పీజీడిఎం ఇన్ ఫైనాన్స్. వీళ్ళకైతే ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నారు. సో ఈ సిఏ, సిఎఫ్ఏ ఇలాంటి కోర్సెస్లో మీరు కనుక చేసుంటే మీరు ఈ జాబ్కి కంపల్సరీ అప్లై చేసుకోవాల్సిందే. నేను ప్రిఫర్ అని చెప్పిస్తున్నా కదా, ముందు నేను చాలా క్లారిటీగా అయితే చెప్తాను. ప్రిఫర్ అని చెప్పిన కోర్సెస్లో మీరు కనుక చేసుంటే మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇక్కడ చూసుకుంటే మనకు మినిమం 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ క్రెడిట్ అప్రైజల్ ప్రిఫరబుల్ ఇన్ కార్పొరేట్, ఎంఎస్ఎంఈ, క్రెడిట్ ఇన్ ఎనీ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ లేదా మనకు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో మనకు లిస్టెడ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఇండియాలో అయితే ఉండాలి. మినిమం 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ యాజ్ అనలిస్ట్ అండ్ ఆర్బీఐ అప్రూవ్డ్ రేటింగ్ ఏజెన్సీస్. సో మనకు పోస్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఏమి ఇస్తున్నారంటే 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ క్రెడిట్ కార్డ్ అప్రైజల్ అంట, లేదంటే
కార్పొరేట్ ఎంఎస్ఎంఈ క్రెడిట్ కార్డ్, షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్, లేదంటే ఫినాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్‌లో లేదంటే 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ అనలిస్ట్ ఆర్‌బీఐ అప్రూవ్డ్ ఆయన దగ్గర చేసినట్టయితే మనకైతే ఉండాలనమాట. లేదంటే మనకు సీఏ, సీఎంఏ చేసిన క్వాలిఫికేషన్‌లో మినిమమ్ క్వాలిఫికేషన్‌తో తీసుకుంటున్నారు. ఇక నంబర్ 2 వచ్చేసరికి సీనియర్ మేనేజ్మెంట్ క్రెడిట్ అనలిస్ట్. ఇది స్కేల్ 3 గ్రేడ్ జాబ్స్. దీంట్లో మనకు 46 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మినిమమ్ ఏజ్ వచ్చేసరికి 27, మాక్సిమం 37 అయితే ఉంది. ఇక్కడ గ్రాడ్యుయేషన్ ఇన్ డిసిప్లిన్ దీంట్లో గూడా మనకు ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నారనమాట. సీఏ, సీఎఫ్ఏ, సీఎంఏ ఆర్ 2 ఇయర్ ఫుల్ టైమ్ ఎంబీఏ, పీజీడీఎం ఇన్ ఫినాన్స్. వీళ్ళకైతే ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నారు. మినిమమ్ 6 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ క్రెడిట్ అప్రైజల్ ప్రిఫరబుల్. తర్వాత మనకు అంటే క్రెడిట్ కార్డ్ అప్రైజల్‌లో మనకు 6 ఇయర్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు ఈ జాబ్‌కి. మీకు గనక ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీరు గనక అప్లై చేసుకోవచ్చనమాట ఈ జాబ్‌ని. నెక్స్ట్ కేటగిరీలో వచ్చేసరికి మనకు సీనియర్ మేనేజర్ ఎంఎస్ఎంఈ రిలేషన్‌లో అయితే ఇది గ్రేడ్ 3 స్కేల్ 3 గ్రేడ్‌లో మనకైతే వస్తుంది వేకెన్సీ. దీంట్లో 205 వేకెన్సీస్. మినిమమ్ ఏజ్ 28, మాక్సిమం 40 అయితే ఏజ్ ఉంది. గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అనమాట. దీంట్లో మనకు 2 ఇయర్ ఫుల్ టైమ్ ఎంబీఏ లేదా పీజీడీఎంఈ ఇన్ ఫినాన్స్, మార్కెటింగ్, బ్యాంకింగ్‌లో చేస్తున్నట్టయితే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ తర్వాత వచ్చేసరికి మనకు దీని యొక్క ఈ పోస్ట్ యొక్క క్వాలిఫికేషన్ ఏంటంటే మినిమమ్ 6 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ క్రెడిట్ కార్డ్ ఆర్ ఎంఎస్ఎంఈ క్రెడిట్, సేల్స్, మార్కెటింగ్ విత్ ఎనీ బ్యాంక్. ఏ బ్యాంక్‌తో అయినా సరే. అండ్ లేదా మన ఫినాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్‌లు ఉంటాయి కదా ఇండియాలో. వాటిలో చేస్తున్నట్టయితే 6 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నట్టయితే దీన్ని జాబ్‌కి తీసుకుంటున్నారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హెడ్ ఎస్ఎంఈ సెల్. ఇది స్కేల్ 4 జాబ్స్. దీంట్లో 12 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసరికి మినిమమ్ 30 ఇయర్ ఏజ్ టు మాక్సిమం 42 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి దీంట్లో. అండ్ దీంట్లో మనకు గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఎక్కువ ప్రిఫర్డ్ ఎవరికి ఇచ్చారంటే డిగ్రీ లేదా డిప్లొమా చేసిన వాళ్ళకి. మేనేజ్మెంట్ విత్ స్పెషలైజేషన్ ఇన్ మార్కెటింగ్ స్కిల్స్, బ్యాంకింగ్, ఫోరెక్స్, ఫినాన్స్ వీళ్ళ అవగాహన ఉంటే మీకు వీటిలో మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ జాబ్‌కి. దీంట్లో మనకు 8 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అయితే అడుగుతున్నారు రిలేషన్ మేనేజ్మెంట్‌లో. అండ్ ఎంఎస్ఎంఈ క్రెడిట్ సేల్స్‌లో లేదా దేంట్లో అయినా సరే ఇక్కడ బ్యాంకింగ్ గానీ, ఎంబీఎఫ్‌సి ఫైనాన్స్ ఇన్‌స్టిట్యూషన్ ఇన్ ఇండియా గానీ వీటిలో మీకు 8 ఇయర్ అయితే ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. తర్వాత ఇది మనకు డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీలో మనకు 9 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో, మ్యాండేటరీగా బీఈ లేదా బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అయితే చేసుండాలి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్. ఇచ్చేసరికి ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీలో 9 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పాను కదా! సో, దీంట్లో మనకు ఎన్ని కేటగరీస్ ఉన్నాయంటే మనకు దీంట్లో మొత్తం 3 కేటగరీస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వన్ ఆఫీసర్ సెక్యూరిటీ అనలిస్ట్. ఇది స్కేల్ 1 జాబ్. దీంట్లో 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఏజ్ వచ్చేసరికి 22 టు మాక్సిమం 32. దీంట్లో మనకు ఎంసీఏ ఇక్కడ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎంసీఏ, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్, ఎంఎస్సీ ఐటీ లేదా ఎంఎస్సీ ఇన్ సైబర్ సెక్యూరిటీ చేసిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఎక్కువ ప్రిఫర్ ఎవరికి చేస్తున్నారంటే ఈ జాబ్‌కి సిఈహెచ్, సిఐఎస్ఏ, సిఐఎస్ఎం, సిఆర్ఐఎస్సి, సిఐఎస్ఎస్పి, ఎస్ఓసి సెక్యూరిటీ టెక్నాలజీ సర్టిఫైడ్ ఫ్రమ్ ఓఈఎం. తర్వాత లైక్ ఎలా అంటే ఎస్ఐఈఎం, యూఈబీఏ, ఎస్ఓఐఆర్. మీరు నోటిఫికేషన్ చూసిన వాళ్ళ ప్రిఫర్డ్ అయితే ఉంది. మినిమమ్ 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ఐటీ సర్వీసెస్, సెక్యూరిటీ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌లో మీరు 1 ఇయర్ గనుక వర్క్ చేస్తున్నట్టయితే మీరైతే చేసుకోవచ్చనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మేనేజర్ సెక్యూరిటీ అనలిస్ట్. ఇది స్కేల్ 2 గ్రేడ్ జాబ్స్. అండ్ దీంట్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ వచ్చేసరికి 24-35 మధ్యలో అయితే ఉండాలి. దీంట్లో కూడా మనకు బీటెక్ అయితే బీఈ, బీటెక్, కంప్యూటర్ సైన్స్ ఇవే ఉన్నాయన్నమాట. దీంట్లో ఎక్కువ ప్రిఫర్ ఎవరికి చేస్తారంటే సిఈహెచ్ ఇప్పుడు చెప్పాను కదా! సేమ్ అదే క్వాలిఫికేషన్ ఉంది. ఆఫీసర్ సెక్యూరిటీ అనలిస్ట్‌కి, మేనేజర్ సెక్యూరిటీ అనలిస్ట్‌కి. కానీ దీంట్లో ఎక్స్‌పీరియన్స్ వచ్చేసరికి చేంజ్ ఉంది. మనకు మేనేజర్ సెక్యూరిటీ అనలిస్ట్‌లో 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ఐటీ ఫీల్డ్‌లో అయితే ఉండాలని చెప్పి మనకు చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి సీనియర్ మేనేజర్ సెక్యూరిటీ అనలిస్ట్. ఇది స్కేల్ 3 గ్రేడ్ జాబ్స్. సో, దీంట్లో 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీంట్లో మనకు 27 ఏజ్ నుండి 37 ఏజ్ మధ్యలో ఉన్న వారైతే అప్లై చేసుకోవచ్చు. సో, దీంట్లో కూడా సేమ్ అదే క్వాలిఫికేషన్స్ ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ప్రిఫర్డ్ కోర్స్ కూడా సేమ్ అదే ఉంది. బట్ ఎక్స్‌పీరియన్స్ ఇంక్రీజ్ చేశారు. మినిమమ్ 6 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ఐటీ సెక్యూరిటీ ఫీల్డ్‌లో ఉన్నట్టయితే మాత్రమే మీరు దీనికి ఎలిజిబుల్ అనమాట. సో, మీరు చూసుకోండి. మీ ఎలిజిబిలిటీ ఉంది మాత్రమే అప్లై చేసుకోండి. లేదంటే అప్లై చేసుకోకండి. టైం వేస్ట్. ఇక్కడ టెక్నికల్ ఆఫీసర్, సివిల్ ఇంజినీర్ అయితే ఉంది. స్కేల్ 1 గ్రేడ్ జాబ్స్. దీంట్లో మనకు 6 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది వేరే డిపార్ట్మెంట్. ఇది ఫెసిలిటీ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్‌లో. దీంట్లో మనకు 22 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. సో, నేను బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి వచ్చిన ప్రతి ఒక్క వేకెన్సీస్ అయితే చెప్తున్నాను అనమాట. సో, ఇక్కడ టెక్నికల్ ఆఫీసర్, సివిల్ ఇంజినీర్ అయితే స్కేల్ 1 జాబ్స్ ఉంది. 6 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ వచ్చేసరికి 22 మినిమమ్,
32 మాక్సిమం. సో దీంట్లో బీఈ, బీటెక్ ఈక్వల్ టు సివిల్ ఇంజినీరింగ్ చేసిన వాళ్ళైతే మనకు దీంట్లో ఎలిజిబుల్. దీంట్లో 1 ఇయర్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. అది కూడా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూట్‌లో గూడా లేదా ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్‌లో తీసుకున్నా కూడా పర్వాలేదు. వాళ్ళైతే తీసుకుంటున్నా అని చెప్తున్నారు. ఇంకోటొచ్చేసరికి టెక్నికల్ మేనేజర్ ఇంజినీర్. ఇదొచ్చేసరికి స్కేల్ 2 జాబ్స్. దీనికొచ్చేసరికి 2 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ మినిమమ్ 24 మాక్సిమం 34 అయితే ఏజ్ ఉండాలి. దీనికి కూడా బీటెక్ ఈక్వలెంట్ సివిల్ ఇంజినీరింగ్ వాళ్ళైతే ఉంది. కానీ దీంట్లో మనకు ఎక్స్‌పీరియన్స్ ఏం చేశారు, మినిమమ్ 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ బ్యాంకింగ్ ఫీల్డ్ అండ్ బ్యాంకింగ్ ఫీల్డ్‌లో అయితే ఉండాలని చెప్పి చెప్తున్నారు. ఇంకోటొచ్చేసరికి టెక్నికల్ సీనియర్ మేనేజర్ సివిల్ ఇంజినీర్ అనమాట. స్కేల్ 3 జాబ్స్. దీంట్లో వచ్చేసరికి 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఏజ్ వచ్చేసరికి 27 మినిమమ్, 37 మాక్సిమం ఏజ్. ఇది కూడా బీఈ, బీటెక్‌తో ఉన్న వాళ్ళే. బట్ ఎక్స్‌పీరియన్స్ 6 ఇయర్స్ అయితే ఉండాలని చెప్తున్నారు. అది కూడా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్, పబ్లిక్ సెక్టర్ అంటే ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టర్ గానీ, లేదా సివిల్ వర్క్‌లో గానీ, కన్‌స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్‌లో గానీ, ఇలాంటి వాటిలో అయితే మనకు 6 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు. ఇంకోటొచ్చేసరికి టెక్నికల్ ఆఫీసర్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ అనమాట. స్కేల్ 1 గ్రేడ్‌లో వస్తుంది ఇది. దీంట్లో 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ వచ్చేసరికి మినిమమ్ 22 మాక్సిమం 32. బీఈ, బీటెక్ ఆర్ ఈక్వల్ టు ఇన్ ఎలక్ట్రికల్ ఇంజినీర్. ఎగ్జాంపుల్ త్రిబుల్ ఈ చూసుకున్నా గానీ, మీరు ఐటీఐ చేస్తున్నా గానీ, ఐటీఐ కాదులే గానీ త్రిబుల్ ఈ ఎలక్ట్రికల్ ఇంజినీర్‌కి సంబంధించిన ఏ గ్రూప్ కూడా పర్వాలేదు. సో మినిమమ్ 1 ఇయర్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అడుగుతున్నారు. అండ్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూట్‌లో లేదా ఎలక్ట్రికల్ వాటిలో మీకు ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలని చెప్తున్నారు ఈ జాబ్‌కి. నెక్స్ట్ టెక్నికల్ మేనేజర్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ స్కేల్ 2 జాబ్స్ ఉన్నాయి. దీంట్లో 2 వేకెన్సీస్. మినిమమ్ 24 ఏజ్, మాక్సిమం 34 ఏజ్. ఇది కూడా బీఈ, బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజినీర్‌కి. దీంట్లో 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ బ్యాంకింగ్ సెక్టర్ గానీ, లేదంటే ఎలక్ట్రికల్ సెక్టార్ కానీ రెండిట్లో కూడా ఏది వచ్చినా కూడా వాళ్ళైతే తీసుకోవడం జరుగుతుంది. టెక్నికల్ సీనియర్ మేనేజర్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ స్కేల్ 3. దీంట్లో వచ్చేసరికి మనకు 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మినిమమ్ 27 ఏజ్, మాక్సిమం 37 ఏజ్. ఇది కూడా బీఈ, బీటెక్ ఈక్వలెంట్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్. ఇది కూడా కానీ దీంట్లో ఎక్స్‌పీరియన్స్ 6 ఇయర్స్ అయితే అడుగుతున్నారు. బ్యాంకింగ్ అండ్ ఎలక్ట్రికల్ కన్‌స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్‌లో అయితే ఎక్స్‌పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి 17థ్ టెక్నికల్ మేనేజర్ ఆర్కిటెక్చర్. ఇది వచ్చేసరికి స్కేల్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. మినిమమ్ 24 ఏజ్, మాక్సిమం 34. ఇది వచ్చేసరికి డిగ్రీ ఇన్ ఆర్కిటెక్చర్, బీఆర్ట్స్ ఆర్ ఈక్వలెంట్. అంటే మనకు ఆర్కిటెక్చర్‌లో అయితే ఉండాలి. కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్ అవైతే ఉండాలి. మినిమమ్ 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలనమాట దీంట్లో. నెక్స్ట్ వచ్చేసరికి మనకు వేరే డిపార్ట్మెంట్ అయితే ఉంది. కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్ క్రియేటర్ 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీంట్లో మనకొచ్చేసరికి సో ఈ జాబ్స్‌కి అన్నిటికి కూడా అప్లికేషన్ ఫీ అయితే చెప్తున్నాననమాట. దీనికొచ్చేసరికి 600 అయితే అప్లికేషన్ ఫీ అయితే ఉంది. ఇది కూడా అప్లికేబుల్ ట్యాక్స్. అండ్ పేమెంట్ గేట్‌వే వచ్చేసరికి జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్‌కి మాత్రమే 600. మిగతా వాళ్ళ అంటే ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉమెన్స్‌కి అయితే ₹100 అయితే మనకు అప్లికేషన్ ఫీ అయితే ఉంది. ఇది లొకేషన్ వచ్చేసరికి వాళ్ళు పోస్ట్ చేసిన బ్యాంక్ అబ్సల్యూట్ డైరెక్షన్ నుంచి అయితే మనకు బ్యాంక్ బ్రాంచెస్ దగ్గర నుంచి మనకు ప్లేస్‌మెంట్స్ అయితే ఇస్తారు. స్కేల్ ఆఫ్ పే వచ్చేసరికి మనకు జేఎంజీ ఎస్1 నుంచి 48,480 అయితే ఉంది. ఒకవేళ మీరు కనిపిస్తే స్క్రీన్‌షాట్ తీసుకోండి. నేను ఇక్కడ జూమ్ కూడా చేస్తున్నాను. సో ఇది వచ్చేసరికి పే ఆఫ్ అనమాట. ఇంకోటి వచ్చేసరికి మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే నేను ఇప్పుడు చెప్పిన వాటి ప్రతి ఒక్కటి కూడా ఎలిజిబుల్ క్రైటీరియా. మీకు టైం ఉంటే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూడండి ఒకసారి. నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అలాగే అప్లికేషన్ లింక్ కూడా ఇస్తాననమాట. అప్లికేషన్ కూడా చేసుకోండి. సో నేను అన్నీ కూడా చెప్పాను మీకు అప్లికేషన్ ఫీతో సహా కూడా. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకు ఇక్కడ స్టార్టింగ్‌లో చెప్పాను నేను లాస్ట్ డేట్. ఇక్కడ చూస్తే మనకు లాస్ట్ డేట్ వచ్చేసరికి 17/1/2025 అనమాట. సో 28/12/2024కి అయితే స్టార్ట్ అయింది రిక్రూట్మెంట్. సో ఈ అన్ని జాబ్స్‌కి అయితే మీరు ఫుల్‌ఫిల్‌గా అప్లై చేసుకోండి. సో ఒకవేళ నేను ఒక 5 వేకెన్సీస్ అయితే మిస్ అయ్యాను. సో వీడియో ఎక్కువ లెంత్ అయిందని. నేను ఇంకోటి ఎట్లా అప్లై చేసుకోవాలో అని కూడా నేను వీడియో చేస్తాను. సో అంతకంటే ముందు ఈ వీడియోని 10K వ్యూస్ అండ్ 1K లైక్స్ అయితే కావాలి. సో దాని తర్వాత నేను వీడియోని అయితే చేస్తాను. మీ ఫ్రెండ్స్‌కి వీడియో షేర్ చేసేయండి. అండ్ నేను అప్లికేషన్ ఫీ చెప్పాను కదా 600 ఫర్ ఇక్కడ 600 ఫర్ మనకు ఓబీసీ ఆగండి ఒక నిమిషం ఆగండి. ఇక్కడ ఎగ్జామినేషన్ కూడా ఉంది. ఇక్కడ మనకు 600 వచ్చేసరికి మనకు జనరల్‌కి, ఈడబ్ల్యూఎస్‌కి, ఓబీసీ క్యాండిడేట్స్‌కి ₹100 వచ్చేసరికి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉమెన్స్‌కి, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే ఈ కేటగిరీస్ వాళ్ళకైతే అప్లికేషన్ ఫీ ఇది 600 వచ్చేసరికి ఇంకోసారి చెప్తున్నాను. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్‌కి ₹100 వచ్చేసరికి ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉమెన్స్‌కి అయితే ₹100 అయితే ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్ అంతా కూడా కవర్ చేయలేకపోయాను. ఎందుకంటే చాలా పెద్ద నోటిఫికేషన్ అయితే ఉంది. సో మీరే డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. నేను కొన్ని అయితే చెప్పాను. కొన్ని కాదు చాలానే చెప్పేశాను. సో ఇక్కడ
అన్నీ ఉన్న జాబ్స్ చెప్పాను. ఒక 3, 4 వేకెన్సీస్ అయితే చెప్పలేదు. సో, మీకు వీలుంటే మీరు చూడండి. అండ్ అప్లికేషన్ లింక్ కూడా నేను బయోలో ఇస్తాను. అక్కడ నుంచి అప్లికేషన్ చేసుకోండి. ఒకవేళ తెలియకపోతే ఈ వీడియోని 10,000 వ్యూస్ వచ్చిన తర్వాత నేను అప్లికేషన్ వీడియో అయితే పెడతాను. సో, మర్చిపోకుండా వీడియోని లైక్ అండ్ షేర్ చేసేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్. సబ్స్క్రైబ్ అండ్ లైక్ అవర్ ఛానల్. నెక్స్ట్ మీట్ ఇన్ అనదర్ రిక్రూట్మెంట్ వీడియో. బిల్డ్ యువర్ కెరియర్ విత్ ఇన్ఫోస్టెక్ తెలుగు.